హలో ఎవ్రీవన్. ఇక ఈరోజు నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని మంచిగా కాల్చుకోవాలి. తర్వాత చూపిస్తున్న మసాలా దినుసులన్నీ దోరగా వేయించుకోవాలి. మీడియం సైజులో మంట ఉంచి వేయించుకోవాలి. వేయించుకున్న ఈ మసాలా దినుసులన్నీ ఇలా పొడి చేసుకోవాలి. అలాగే ముందుగా కాల్చి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 150 గ్రాముల చింతపండు గుజ్జును పేస్ట్‌లా చేసేసుకోవాలి కలిపి. తర్వాత మందపాటి గిన్నె పెట్టి అందులో కొంచెం దాల్చిన చెక్క, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేయాలి. ఇక ఆ పేస్ట్‌లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి చేపలైతే. దాని తర్వాత ఉప్పు, పసుపు పట్టించి ఇలా పెట్టుకోవాలి. ఇక ఈ పేస్ట్‌లో అయితే 1 లీటర్ వరకు మనం వేడి నీళ్ళని పోసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా మసిలించాలి. దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పొడిని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా మసిలిపోతుంది. ఇక ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడైతే చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి నిదానంగా. చేప ముక్కలు వేసిన తర్వాత అయితే గరిటెతో కలపొద్దు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, కడాయిని ఎలా అయితే కదిలిస్తున్నానో అలాగా కదిలించండి. దాని తర్వాత మూత పెట్టి ఒక 25 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. అంతే, ఇక రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ.